ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే సంగీత. అమ్మ 60 ఏళ్ల వయసులో పెళ్లిళ్ళు చేసుకునే వారిని మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అవును అవును వాళ్ళు ఒంటరితనం వల్ల పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా, లేదు అంటే పిల్లలు పట్టించుకోకపోవడం వల్ల పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా? ఇందులో 2 కారణాలు ఉన్నాయమ్మా. ప్రధానమైంది ఒంటరితనం. పిల్లల దగ్గర కలిసి ఉన్నా కూడా ఆ జనరేషన్ గ్యాప్లో వాళ్ళకి వీళ్ళకి అభిప్రాయాలు కలవు. అంటే ప్రతి విషయంలోనూ కాకపోయినా కొన్ని కొన్ని కూర్చుని మాట్లాడుకునేటప్పుడు యంగ్ జనరేషన్ ఏమో వీళ్ళకి తొందరపాటు అనిపిస్తుంది, వీళ్ళ మాటలు వాళ్ళకి చాదస్తం అనిపిస్తాయి. వీళ్ళు వాళ్ళ సమవయస్కులతో మాట్లాడినంత ఫ్రీగా యంగ్ జనరేషన్ ఈవెన్ పిల్లలైనా సరే మాట్లాడలేరు. ఎంత ప్రేమగా చూసుకున్నా కూడా పిల్లలు రెండో పాయింట్ భరించలేని ఒంటరితనం. పిల్లల దగ్గర ఉన్నారు కదా అంటే వాళ్ళు ఫుడ్ ఇస్తారు, మీకు కావాల్సిన షెల్టర్ ఇస్తారు, ప్రేమగా చూసుకుంటారు, మీకు కూడా వాళ్ళ పట్ల ప్రేమ ఉంది. కానీ మీ మనసులో మీకు తోడు కావాలి అనేది ఎవరూ కాదనలేని నిజం. అది ఎంత పిల్లలైనా సరే సాయంత్రం అయినప్పుడు వాళ్ళ గదిలోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. ముసలోళ్ళకి నిద్ర పట్టదు. వీళ్ళకు ఒక కంపెనీ ఉంటే ఏదో కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. వీళ్ళకి కంపెనీ లేదు కదా, అది ప్రధానమైన అంశం. ఎన్ని రోజులు నాకు నిద్ర పట్టడం లేదు, నువ్వు తోడురా అని కొడుకుని అడుగుతారు, కూతురుని అడుగుతారు. సో వీళ్ళ సమవయస్కులైన మనిషి వీళ్ళకి మాట్లాడుకోవటానికి కావాలి. అంటే అదే ఒంటరితనము అప్పుడు పిల్లలు ఉన్నప్పుడు అనిపించదు కదా అమ్మ. ఇప్పుడు కోడలు అనిపిస్తుంది. వచ్చినప్పుడు పిల్లలు ఉన్నా కూడా అనిపిస్తుంది. అదే చెప్తున్నా, యంగ్ జనరేషన్ ఏంటంటే వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు దానికి ఎక్కువ సమయం కేటాయించుకోవాలి. తప్పదు. అది కొంత టైం పెట్టగలుగుతారు. ఏదో భోజనాల దగ్గర కూర్చుంటారు, ఒక గంట మాట్లాడుకోగలుగుతారు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ దగ్గర కూర్చుంటారు, ఒక గంట మాట్లాడుకోగలుగుతారు. తర్వాత వాళ్ళ ఆఫీసులకు వాళ్ళు వెళ్ళిపోతారు. సాయంత్రం వరకు వాళ్ళు రారు. వీళ్ళు రిటైర్ అయ్యి ఖాళీగా ఉన్నారు. సాయంత్రం దాకా వీళ్ళు ఏం చేయాలి, ఎవరితో మాట్లాడతారు? ఒకవేళ కోడలు ఉందనుకో, అమ్మాయి ఉద్యోగం చేయట్లా, హౌస్ వైఫే అనుకో, ఏదో కంప్యూటరో ల్యాప్టాపో ఏదో పెట్టుకుని ఆమె వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఎవరి ప్రపంచం వాళ్ళది. ఈ రోజుల్లో ఏంటంటే ప్రపంచాలు మారిపోయాయి. ఇదివరకు ఎలా కలుసున్నారంటే అప్పుడు మైండ్ సెట్ వేరు, అప్పటి భావాలు వేరు. అంచేత ఇదివరకు కలుసున్నారు. ఇప్పుడు ఆమె వాళ్ళ ఫ్రెండ్తో ఒక గంట మాట్లాడుకుంటూ ఉంటుంది, చాటింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ ముసలావిడికి తోచదు. ఓకే, ఆ గంట కాలక్షేపం అవుతుంది కదా. లేదా టీవీ పెట్టుకోవాలనుకుంటుంది. హాల్లో కామన్గా ఒక టీవీ ఉంటుంది. ఈవిడ టీవీ పెట్టుకుంటే ఆవిడ ఫోన్ మాట్లాడుకుంటుంటే ఇబ్బంది. ఎన్ని గంటల టీవీ చూస్తుంది ఈవిడైనా, ఎన్ని గంటల పేపర్ చదువుతుంది? అన్నిటికీ మించి ఇది నా ఇల్లు కాదు అన్న మైండ్ సెట్ ఒకటి ఉంది సీనియర్ సిటిజన్స్లో. ఇది నా ఇల్లు కాదు, నా కొడుకింట్లో నేనున్నాను డిపెండెంట్గా, నా కూతురింట్లో నేనున్నాను డిపెండెంట్గా అన్న భావన ఒకటి వాళ్ళ మైండ్ సెట్లో ఉంటుంది. ఎంత వద్దన్నా తప్పైనా రైట్ అయినా అది పోదు. నా ఇంట్లో నేనుంటే నాకు స్వతంత్రం కదా అనిపిస్తుంది. అదే భర్తిల్లు అయితే భర్తిల్లు నాది, నా స్వతంత్రం అన్న ఫీలింగ్ ఒకటి ఉంది. అది భర్త ఇల్లు నీ ఇల్లు కాకపోయినా రేపొద్దున వాడు తన్ని పొమ్మంటే పోవాల్సి వచ్చినా కూడా అది నా ఇల్లే, భార్యాభర్తలం మేమన్నా ఆ రైట్ ఉన్నా లేకపోయినా అది నా ఇల్లు అన్న ఫీలింగ్ ఉంది. అది తప్పు కావచ్చు, రైట్ కావచ్చు. అంచేత నేను స్వతంత్రంగా నా భర్త ఇంట్లో ఉండకుండా డిపెండెంట్గా పిల్లల దగ్గర ఎందుకు అన్న భావన ఒకటి ఉంది. లోన్లీనెస్ అనేది పూర్తిగా పోవటల్లా పిల్లల దగ్గర. కొంతవరకే పోతుంది. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగంలో బిజీగా ఉంటారు, భార్యాభర్తలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ప్రపంచం వాళ్ళది ఉంటుంది. ఆ ప్రపంచంలో నువ్వు అడిషనల్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ. నేను ఎప్పుడు చెప్తా, ఫ్యామిలీలో ఒకప్పుడు పేరెంట్స్ అంటే ఆ ఫ్యామిలీలో లెక్కే. ఇప్పుడు ఏంటంటే అడిషనల్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ. నువ్వు అడిషనల్ మెంబర్గా అవుతావు. నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. మనవడో కొడుకో కూతురో ఎవరో ఉంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు ఏదో క్యాబ్ బుక్ చేసుకు వెళ్ళాలంటారు. ఒరే క్యాబ్ వద్దురా ఎందుకు అని ఈవిడ ఏదో అంటుంది. నీకు తెలియదు, నువ్వు ఊరుకో అమ్మ అంటారు. సహజంగా ఎవరైనా అంటారు. ఎందుకు అని ఈవిడ ఊరుకోలేదు. వాళ్ళ పిల్లలు వాళ్ళ సమస్య వాళ్ళది, వాళ్ళు చూసుకుంటారు, నాకు అనవసరం అన్న భావన ఈవిడికి రాదు. అది 2-3 సార్లు నీకెందుకు, నువ్వు ఊరుకో అన్నప్పుడు ఓహో ఇది నాకు అనవసరం కావాలి అన్నప్పుడు వాళ్ళ మనసు హర్ట్ అవుతుంది. అంటే ఈ ఫ్యామిలీలో నేను మెంబర్ని కాదా, నాకు మాట్లాడడానికి అవకాశం లేదా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకు నేను చెప్పిన ప్రతిసారి పట్టించుకోరు కదా, నా మాటకి వాల్యూ లేదు కదా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వచ్చిందో ఎందుకు నేను ఇక్కడ డిపెండెంట్గా ఉండాలనే భావన వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. పిల్లలు ఉన్నా కూడా, భార్యాభర్తలు ఇద్దరు ఉన్నా, పిల్లలు ఎంతో ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉన్నా కూడా వీళ్ళు వేరే ఉండడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళిద్దరు వేరే ఉండలేకపోతే రిటైర్మెంట్ హోమ్స్ వచ్చి దానికి వెళ్ళిపోతున్నారు. అంతేగాని పిల్లల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ దాకా ఎందుకు, మా పిల్లలు ఉన్నారు, మా అబ్బాయి ఈ ఊళ్ళో ఉన్నాడు, మా కూతురు అల్లుడు ఈ ఊళ్ళో ఉన్నారు. ఏదో ఓ రోజు ఎప్పుడైనా లంచ్కు దేనికే వెళ్తాం, కాసేపు కూర్చుంటాం, మాట్లాడతాం, వచ్చేస్తాం. ఒక్క రాత్రి కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఎందుకు ఉండము అంటే అది ఒక మైండ్ సెట్ అంతే. తప్పో రైటో తెలియదు. మా ఇంట్లో మేము ఉంటాం స్వేచ్ఛగా. అసలు ఇప్పుడు చుట్టాలింటికి వెళ్ళడం, పెట్టి సర్దుకు 2 రోజులు ఉండడం అన్న కల్చరే పోయింది. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు కొడుకు ఇంట్లో ఉన్నా ఆ అబ్బాయి ఉంటాడు, కూతురు ఇంట్లో ఉన్నా ఈ అమ్మాయి వాళ్ళ ఫ్లాట్లో వాళ్ళు ఉంటారు, మేము మా ఫ్లాట్లో ఉంటాం. అప్పుడప్పుడు కలుస్తాం, అంతే.
అంతవరకే మించి అంతకు మించి ఉండాలి అనేది మైండ్ సెట్ సీనియర్ సిటిజన్స్ లేదు మెయిన్. అంటే ఇప్పుడు వాళ్ళకి లేదు మా. అవును. అంతకు ముందు గతంలో ఒక 10 ఉండేది సంవత్సరాల కదా, కదా జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఉండేది. అలా ఆ అసలు తర్వాత సపరేట్ అయినా కూడా ఓల్డేజ్ హోమ్స్ ఇదివరకు నిన్ను లేవు కదా, సీనియర్ సిటిజన్ హోమ్స్ అసలే లేవు. అంచేత ఎక్కడికి పోతాం ఈ వయసులో, పిల్లల దగ్గరికి పోవాల్సిందే అన్న మైండ్ సెట్తో ఉన్నారు అప్పట్లో. ఇప్పుడు మైండ్ సెట్ మారిపోయింది. పిల్లల దగ్గరికి ఎందుకు వెళ్ళి ఉండాలి, మా దారిని మేము బ్రతకగలం కదా, నాకు పెన్షన్ ఉంది, నా డబ్బుతో నేను బ్రతకగలిగినప్పుడు నేను ఎందుకు డిపెండెంట్గా ఉండాలి. ఎవ్రీబడి నీడ్స్ దేర్ ఓన్ ఇండిపెండెన్స్. వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ స్వతంత్రం. ముసలాళ్ళు అయినా సరే 80 ఏళ్ళు వచ్చినా సరే పోగొట్టుకోవట్లే. ఓకే నేను ఒకళ్ళకి డిపెండెంట్గా ఉండను, నేను ఇండిపెండెంట్గా ఉంటాను. ఎంతమంది లేరు అపార్ట్మెంట్లలో. మా అపార్ట్మెంట్లో ఒక 25 మంది పైన సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అందులో 10 మంది పైన ఒంటరి వాళ్ళు ఉన్నారు. అందులో లేడీస్ 7 మంది 8 మంది లేడీస్ ఉన్నారు. అందరూ సింగిల్సే. సింగిలే. అయినా సరే వాళ్ళు అపార్ట్మెంట్లోనే ఉంటారు తప్ప పిల్లల దగ్గరికి వెళ్ళరు. ఇక కాలక్షేపం అంతా కూడా లేదంటే టైం పాసింగ్ ఇక్కడే వాళ్ళ అయిపోతుంది. ఫ్రెండ్స్ తోటే అంటే అంతే, మీరు ఇక్కడే అన్నట్టు వాళ్ళ అయిపోతుంది. age వాళ్ళ group ఫ్రెండ్స్తో అందరూ కూర్చుంటారు, సాయంత్రం కబుర్లు చెప్పుకుంటారు, సినిమాలకు వెళ్ళాలంటే సినిమాలకు వెళ్తారు, లంచ్ చేయాలంటే అందరు కలిసి లంచ్ చేస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంట్లో లంచ్ పెట్టుకుంటారు. ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. అంతే. ఎవరి ఇల్లు వాళ్ళకి కావాలి, వాళ్ళ స్వతంత్రం వాళ్ళకి కావాలి, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి కావాలి. అప్పుడు వాళ్ళకు వాళ్ళ మైండ్ సెట్ కి సెట్ అయిన వాళ్ళు ఎవరైనా ఫ్రీగా దొరికితే పెళ్లి ఉంటుంది. చేసుకోవడానికి అది వాళ్ళ ఇష్టం. అది సెకండరీ. అది సెకండరీ. ఇలా ఉండలేము అనుకుంటే, ఇలా అయినా ఒంటరిగానే ఉండాలి కదా అనుకుంటే పెళ్లి చేసుకుంటారు. కొంతమందికి పెళ్లి ఇష్టం ఉండదు. ఎందుకు, వాళ్ళకి బెండ్ అయి ఉండాలి కదా, మళ్ళీ వాళ్ళకి మనకి ఆ కంపాటబిలిటీ లేకపోతే కొట్టు చావాలి ఎందుకు అని సింగిల్గానే మిగిలిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మా దగ్గర కూడా ఉన్నారు. మా మిగతా టూర్ ప్రోగ్రాంలు అవి ఉంటాయి కదా, వాటికి వస్తూ ఉంటారు వాళ్ళు. ఈ కంపెనీ ఉంటుంది, 10 మంది కలుస్తారు, కబుర్లు చెప్పుకుంటారు, పాటలకలు కలుస్తారు, ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే కలుస్తారు, టూర్ ప్రోగ్రామ్స్ ఉంటే ఆ టూర్కి వస్తారు, పెడతారు. వాటిల్లో కాలక్షేపం చేస్తారు తప్ప ఒక డామినేషన్ మేము భరించాం. మేల్ డామినేషన్ మేము అసలు భరించాం. పోనీ అమ్మ మేల్ డామినేషన్ భరించద్దు, 2 ఆడాళ్ళు ఉండండి, ఓ ఇల్లు తీసుకుని హాయిగా నువ్వు ఒక్కదాని ఉండే బదులు 2 కలిసి ఉంటే ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటారు కదా. ఒకప్పుడు ఉన్నారు అలాగా. కమ్యూనిటీ లివింగ్ అని మా దాంట్లో ఒక బ్రాంచ్ ఉంది. అందులో ఏంటంటే పని మనిషి, వంట మనిషి, యుటెన్సిల్స్, సోఫాలు, మంచాలు అన్నీ ఉంటాయి ఇంట్లో. జస్ట్ మీరు వెళ్ళి ఉండడం, ఆ ఖర్చు షేర్ చేసుకోవడం. నేను పెట్టుబడి పెట్టలేను కదా అందరికీ. అంచేత ఆ ఇంటి రెంటు, ఆ పని మనిషి డబ్బు, కరెంటు మొత్తం అన్నీ మీరు షేర్ చేసుకోండి. అప్పట్లో 6,000 మనిషికి పర్ హెడ్ నేను స్టార్ట్ చేసినప్పుడు. ఒక 15 మంది ఉన్నారు, 6,000 చొప్పున. అట్లా అప్పుడు ఉండేది 10 ఏళ్ల కిందట. అప్పుడు మైండ్ సెట్ మారిపోయింది. ఎవరితో ఉండడానికి ఇష్టపట్టాల. నాకు వద్దు మేడం, నేను సింగిల్గా హాయిగా ఉన్నాను, నాకు ఇదే బాగుంది. నాకు ఇంకొక పార్ట్నర్ రావటం, ఆమె కాఫీ గ్లాస్ ఇక్కడ పెట్టింది, ఇది అక్కడ చేసింది, నాకు ఎందుకు వచ్చిన గొడవ అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా సర్దుబాటు మనస్తత్వం తగ్గిపోయింది. ఫస్ట్ నుంచి కూడా సర్దుబాటు లేకపోవడం అనేది ప్రధాన కారణం. ఆమె ఆడ పెట్టింది, అది తీసి నువ్వు ఇక్కడ పెడితే పోయింది కదా, నేను ఎందుకు పెట్టాలి ఆమె పెడితే అని ఒకటి. ప్రతి వాళ్ళకి ప్రైవసీ. నా ఫోన్ నేను మాట్లాడుకుంటాను నా ఇష్టం వచ్చినట్టు. ఈమె పక్క రూమ్లో ఉన్నా, హాల్లో కూర్చున్నా నా ఫోన్ వినపడుతుంది కదా ఆవిడకి. నేను ఎవరితో మాట్లాడుతున్నానో ఆవిడకి తెలుస్తుంది కదా, ఎందుకు తెలియాలి. నా ఫ్రెండ్స్ నా కోసం కలవడానికి వస్తారు. మరి ఇంత ఇండిపెండెంట్ గా ఉండేవాళ్ళు అంటే మీరు అంటున్నట్టుగా పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళు, మరి 60 ఏళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఈ రోజుల్లో మనం వింటున్నది కదా ఎక్కువగా పెళ్లిళ్ళు, ఎందుకని అంటారు? ఆ పెళ్ళి, అదే చెప్తున్నా, పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళు చేసుకుంటారు. నాకు అసలు పెళ్ళే వద్దు, నేను పూర్తిగా ఇండిపెండెంట్గా ఉంటాను, నేను కాంప్రమైజ్ కాను లైఫ్లో, ఇంకోళ్ళు ఉంటే డామినేషన్ భరించాలి అని వాళ్ళు చేసుకోవట్లేదు. మా దగ్గర కూడా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మొన్న నేను మా మెంబర్ ఒక ఆమెకు ఫోన్ చేశాను, ఈ మధ్య నువ్వు రావటం లేదంటమ్మా, తీసేనా ఆ గ్రూప్లోంచి అని. అంటే అమ్మ మీరు గ్రూప్లోంచి తీయద్దు, నా మైండ్ ఇంకా పెళ్లి చేసుకోవడానికి సెట్ అవ్వలేదు, నేను చేసుకోనా మా అన్న ఆలోచిస్తున్నాను, మిగతా అన్నీ ఉన్నాయి కదా యాక్టివిటీస్, టూర్లు వెళ్తాము, అప్పుడప్పుడు కలుస్తాము, వీటన్నింటిలోనూ నేను హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్ ఇలాగే వెళ్ళిపోయి ఉండి ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలంటే తర్వాత సంగతి, కానీ నేను ఇండిపెండెంట్గా ఉన్నాను, ఇలాంటి ప్రోగ్రాంలో అందరినీ కలుస్తున్నాను, నాకు ఇది బాగుంది, అంచేత నేను ఇలాగే ఉంటాను అనేవాళ్ళు కూడా ఉన్నారు. బోత్ టైప్స్ ఆర్ దేర్. అంటే లోన్లీనెస్ భరించలేను, నాకు ఒక తోడు కావాలి అనుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. నాకు లోన్లీనెస్సే కావాలి, నాకు నా వాట్సాప్తో 24 గంటలు నాకు కాలక్షేపం అయిపోతుంది, ఫోన్ మాట్లాడుకుంటే అయిపోతుంది, ఇంకొక తోడు ఎందుకు, వాళ్ళ డామినేషన్ ఎందుకు అన్న వాళ్ళు చేసుకోవటాల. అంటే 2 రకాలు ఉన్నారు. ఇప్పుడు బెంగళూరులో కొత్తది వచ్చింది కదా, పెళ్లి చేసుకుంటాం కానీ పిల్లల్ని కనం, కొన్నాళ్ళకి అసలు పెళ్లి కూడా చేసుకోము, లివ్ ఇన్ రిలేషన్ ఉంది కదా అందులోనే ఉంటాం అన్నది వచ్చినా ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్లో వాళ్ళకి ఒక సౌలభ్యం ఉంది, అక్కర్లేదనుకుంటే వెళ్ళిపోతారు. కోర్టు, డైవర్స్, మెయింటెనెన్స్, ఈ గొడవలు ఏమీ ఉండవు. కావాలన్నప్పుడు కలిసి ఉంటారు, వద్దంటే విడిపోతారు. ఇది ఈజీగా ఉంది. అది గవర్నమెంట్ లెక్క ప్రకారం యంగ్స్టర్స్ కూడా సింగిల్ అయితే చేసుకోవచ్చు. సో 25 ఏళ్ళ వాళ్ళు కూడా దానికే వెళ్ళిపోతారు కొన్నాళ్ళకి. పెళ్ళి అనే బాదరబంది ఎందుకు,
పెళ్లి అనేది ఒక బరువు అయిపోయింది, ఒక మ్మ్. బాధ్యత అని ఎవరు అనుకోవట్లా. బరువు. పెళ్లి అంటే బరువు. ఈ బరువు నా నెత్తి మీద ఎందుకు పెట్టడం అని పెళ్ళిళ్ళు అసలు 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అది కూడా పేరెంట్స్ పోరుపడలేక. వీళ్ళకి పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ లేదు. పేరెంట్స్ అడుగుతూ ఉంటారు కదా, మమ్మల్ని అందరూ అడుగుతున్నారు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు. మా చుట్టాల అమ్మాయింది అమెరికాలో జాబ్ చేస్తుంది, మీరు పెళ్ళి అంటే నేను అసలు ఇండియా రాను, మ్మ్. నేను అమెరికాలోనే ఉంటాను, మీరు పెళ్లి మాట మాట్లాడుకుని ఉంటేనే నేను ఇండియా వస్తాను అంటే వీళ్ళు ఏం చేయాలి? కూతుర్ని చూడాలని ఉంటుంది కదా, అమ్మ పెళ్లి మాట ఎత్తాలే రా అనాలి. వీళ్ళు బెండ్ కావాల్సిందే. వాళ్ళ వాళ్ళ compromise పరిస్థితిలో లేదు. బెండ్ కారు, కాంప్రమైజ్ కారు. Okay. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది ఆడదానికి. రైట్. మొత్తానికి అయితే ఫైనల్ గా మనం ఏంటంటే ఎవరైనా సరే ఇండిపెండెన్స్ ఎక్కువ కోరుకొని కోరుకుంటున్నారు. ఎవరి జీవితాన్ని వాళ్ళు గడపాలనుకుంటారు అంతే. కాబట్టి అంతే చేసుకునేవారు పెళ్లి చేసుకుంటున్నారు, చేసుకునే వాళ్ళు ఒంటరితనాన్ని అంతే. ఎక్కువగా అంతే. ఎంజాయ్ చేస్తున్నారు. అవును. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా.